హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సర్వదా స్టోరీస్. నేను మీ సంధ్య. మేము ట్రిప్కి వచ్చాం కదండి. ఇవాళ అయితే డే 2. మేము వైజాగ్ టు అరకు ప్లాన్ చేసామన్నమాట. ఇక్కడ మేము ట్రైన్లో వెళ్తున్నాము అరకు. మార్నింగ్ 6:45కి ఒక ట్రైన్ ఉంటుంది వైజాగ్ టు అరకు. మీరు కూడా నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ట్రై టు ప్రిఫర్ ఓన్లీ ట్రైన్ జర్నీ అనమాట. ఎందుకంటే అంత బాగుంటుంది. మార్నింగ్ కదా, అక్కడ ట్రైన్లోనే మాకు బ్రేక్ఫాస్ట్ కూడా 50 రూపీస్ ఇస్తే ఇడ్లీ వడ ఇచ్చేసారనమాట. మేము బ్రేక్ఫాస్ట్ కూడా అక్కడే చేసేసాము. అండ్ ఇక్కడ అరకు వెళ్ళడానికి మధ్యలో కొండలన్నిటినీ డ్రిల్ చేసి చాలా వేస్ కనిపెడుతున్నారనమాట. అండ్ ఇక్కడ చూడండి ఎన్ని టనల్స్ వస్తాయో. 53 టనల్స్ వస్తాయి. టనల్స్ వచ్చినప్పుడు మాత్రం జనాలందరూ ట్రైన్లో చాలా పెద్ద పెద్ద అరుపులు అరుస్తారు. ఎంత ఎంజాయ్ చేస్తారో మీరు. చాలా జాయ్ఫుల్గా ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ చాలా చీకటి ఉంటుంది. మీరు ఒక పెద్ద గృహలోంచి వెళ్ళినట్టు ఉంటుందన్నమాట. అంత బాగుంటుంది. ఇది మాత్రం మీరు ఎక్స్పీరియన్స్ చేయాలండి. మన ఏమంటారు, వరల్డ్లోనే చాలా ఫైనెస్ట్ ట్రైన్ జర్నీ అని చెప్పచ్చు వైజాగ్ టు అరకు. అంత బాగుంటుంది. అసలు మేమైతే ఫస్ట్ విజ్డమ్ కోచ్ కోసం ట్రై చేసాము. అది 740 రూపీసో అలా ఎంతో ఉంటుంది. మాకు అది 3 months ముందే బుక్ చేసుకోవాలంట. కానీ మేము 3 months ముందే ట్రై చేసినా కానీ మాకైతే దొరకలేదు అది. బట్ అంతకైనా మించిన వ్యూ దొరికింది. మేము నార్మల్ స్లీపర్ క్లాస్లో బుక్ చేసుకున్నాము. అదైతే చాలా రీజనబుల్. 45 రూపీస్ మాత్రమే పర్ హెడ్. మీకు స్లీపింగ్ ఏమి ఉండదండి, జస్ట్ సిట్టింగ్ 4 hours కాబట్టి సిట్టింగ్ ఉంటుంది. అండ్ ఎంత బాగుంటుందో ఆ ఏసీల కన్నా కూడా. నాకు పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే ఇలా సెకండ్ క్లాస్లో కూర్చొని వెళ్ళాలి. అంటే టనల్స్ వచ్చినప్పుడు వేడిగా ఉంటుంది అండ్ మీకు గ్రీనరీ వచ్చినప్పుడు చల్లగా ఉంటుంది. ఇలా రోడ్లన్నీ తవ్వుతున్నప్పుడు ఆ మట్టి దుమ్ము అన్నీ తెలుస్తాయి. అదే మీరు ఆ విజ్డమ్ కోచ్లో వెళ్తే ఇవన్నీ మీరు ఎక్స్పీరియన్స్ చేయలేరండి. సో మై బెటర్ సజెషన్ ఈజ్ మీరు కూడా ఇలా స్లీపర్ క్లాస్లోనే సెకండ్ క్లాస్లోనే ప్రిఫర్ చెయ్యండి అని అంటాను నేను. అండ్ ఎంత బాగుందో వ్యూ అయితే. అసలు సమ్మర్ కాబట్టి ఇక్కడ వాటర్ పడట్లేదు. యాక్చువల్గా అది వాటర్ ఫాల్స్ అనమాట. అంత బాగుంది. అండ్ ఇంకొక గుడ్ న్యూస్ మా అందరికీ ఏంటంటే, అసలు అరకు నుంచి హైదరాబాద్ కూడా రోడ్ కనుక్కుంటున్నారు. అంటే ఆల్మోస్ట్ అయిపోయింది. అది ఎప్పుడు ఆ ప్రాజెక్ట్ ఎప్పుడు స్టార్ట్ చేశారో తెలియదు. కానీ ఇంకా కొన్ని బ్రిడ్జెస్ కంప్లీట్ చేసేస్తే ఇంకా రోడ్ స్టార్ట్ చేస్తారంట. అంత బాగుంది అసలు. ఇంకా మనము నెక్స్ట్ టైం నుంచి ఆ రోడ్ స్టార్ట్ అయిపోయింది అనుకోండి, ఈ వైజాగ్ వెళ్ళి వైజాగ్ నుంచి ఈ అరకు ఇదంతా అసలు చాలా తిప్పి వెళ్తామన్నమాట మనము. కానీ నెక్స్ట్ టైము ఆ రోడ్ స్టార్ట్ అయిపోయింది అనుకోండి, జస్ట్ మనకి ఒక 650 కిలోమీటర్స్ అనమాట. వీకెండ్ అలా ప్లాన్ చేసుకొని మన ఓన్ వెహికల్లో కూడా వెళ్ళిపోవచ్చు. అంత సులభంగా మన కోసం ప్లాన్ చేశారనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే, అసలు నేను ఇది అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఎప్పుడు మార్నింగ్ 6:45 ట్రైన్ ఎప్పుడూ ఆన్ టైం వెళ్ళదు. మాది టైం ఎలా ఉందో తెలియదు కానీ ఆ రోజైతే ఆన్ టైం వెళ్ళింది. మేము కరెక్ట్గా 7:05కి రైల్వే స్టేషన్లో ఉన్నాము. వెళ్ళదులే అన్న నమ్మకం. ఎందుకంటే అక్కడ అందరూ కూడా అదే చెప్పారనమాట. అప్పుడే ఏం స్టార్ట్ అవ్వదు, 7:30 8 o'clockకి స్టార్ట్ అవుతుంది అని. మేము అదే బుర్రలో పెట్టుకొని వైజాగ్లో ఆ రోజు మార్నింగ్ వర్షం పడుతుంది. సో వర్షంలో అట్లా ఎందుకు తొందరగా రష్ చేయడం అని చెప్పేసి కొంచెం ఆరామ్సే వెళ్తే మాకు ట్రైన్ కదిలిపోయిందనమాట. ఇంకా అయిపోయింది ట్రైన్ జర్నీ. మళ్ళీ ఏ బస్సో క్యాబో పట్టుకొని వెళ్ళాలి అని అనుకునే టైంకి ఆ దేవుడు నేనున్నా అన్నట్టుగా పక్కన ఎవరో మా కోసమే లాగినట్టు చైన్ లాగేశారనమాట ట్రైన్ ఆపేశారు అక్కడ 15 minutes. వాళ్ళు ఆపంగానే గబగబా మేము పరిగెత్తుకొని ఎక్కేసామన్నమాట. మా బుడ్డోడితోని మేము చాలా పెద్ద అడ్వెంచరే చేసాము. ఎంత పరిగెత్తుకొని వెళ్ళామంటే అసలు
మా బుడ్డోడు కూడా చాలా సపోర్ట్ చేశారండి. ఇక్కడ చూడండి, అసలు మన ట్రైన్ మనకే కనిపిస్తుంది, అంత రౌండ్గా వెళ్తుంది. అసలు ఎంత బాగుంటుందో, అసలు ఎంత జాయ్ఫుల్గా ఉందో ఈ జర్నీ. అసలు అప్పుడే 4 hours అయిపోయిందా, 4 hours జర్నీ చేసేసామా అన్నట్టుగా ఉంది తెలుసా. అసలు ఆ నేచర్ని ఎంత ఆస్వాదిస్తూ వెళ్ళాము మేమైతే. అండ్ మీరు కూడా ఇలానే వెళ్ళడానికి ట్రై చేయండి. అండ్ ఇంకొకటి ఏంటంటే, వెళ్ళేటప్పుడు ట్రైన్లో వెళ్ళండి, వచ్చేటప్పుడు మాత్రం బస్లో రండి. అసలు ఆ జర్నీ కూడా ఎంత బాగుందో. బస్లో ఒక దగ్గరగా 1.5 or 2 hours ఘాట్ రోడ్ మీదే ఉంటుంది. అసలు ఎంత సరదాగా ఉంటుందో. నాకు ఘాట్ రోడ్ అంతా పడదు కాబట్టి పొట్టలో తిప్పేసింది. మీకు కూడా అలా ఉంటే, కానీ చాలా ఎంజాయ్ చేసామన్నమాట. ఎందుకంటే ఇది ఎక్స్పీరియన్స్ చేసాము, అది కూడా ఎక్స్పీరియన్స్ చెయ్యాలి అని మేము వెళ్ళామన్నమాట. చాలా బాగుండింది. అసలు చూడండి, ఈ కొండలు, ఆ గ్రీనరీ. అసలు సమ్మర్ అంటే ఎవరు నమ్ముతారు. మా బుడ్డిగాడు కూడా ఎంత ఎంజాయ్ చేస్తున్నాడో ఆ గ్రీనరీని. వాడు పడుకోరా అంటే పడుకోవట్లేదు. అసలు వాడు ఎంతసేపు వాడిని పట్టుకొని అలా చూపించమంటున్నాడు. సరే, మేము కూడా వాడు ఎంజాయ్ చేస్తున్నాడు, వాడు ఎంజాయ్మెంట్ని ఎందుకు కాదండం అనేసి మేము కూడా అలానే చూపిస్తున్నాము వాడిని. వాడు భలే ఎంజాయ్ చేశాడు అండ్ చాలా జాయ్ఫుల్గా ఉండేవాడు. అసలు పేచి కూడా పెట్టలేదన్నమాట. అక్కడ వచ్చిన ట్రైన్లో అందరూ కూడా, అంత చిన్న బిడ్డను తీసుకొని మీరు ట్రిప్పులకి వచ్చారా, ఇంత చిన్న బిడ్డతో ట్రిప్పులు ప్లాన్ చేశారా అన్నారు. కానీ వాళ్ళకి మా బుడ్డిగాడు గురించి తెలియదు కదా, వాడు చాలా సపోర్టివ్ వాళ్ళ మా అమ్మ పాపకి. సో ఇక్కడ చూడండి, అరకుకి ఇంకొక 1 hour ముందు రీచ్ అయిపోతాము అన్నప్పటి నుంచి ఇలా వచ్చేస్తుంది అనమాట. ఎంత అసలు ఇది ఏంటి, సమ్మర్లో కూడా ఇంత గ్రీనరీ ఎక్కడైనా చూస్తామా అంటే, నేనైతే ఇక్కడ అరకులో అయితే డెఫినెట్గా చూడొచ్చు అనే చెప్తానండి. ఇది చూడండి, అసలు ఇక్కడ అరకులో చాలా పనస చెట్లు ఉన్నాయండి. పనస పండ్లు అయితే మామూలుగా కాదు. అసలు మనకి ఇక్కడ మామిడి చెట్లు ఎలా అంత గల్లీకి ఒక 10 ఉంటాయో, అలా వాళ్ళకి 10 కన్నా ఇంకెక్కువనే ఉన్నాయి పనస చెట్లు అయితే. అసలు చేతికి అందేస్తున్నాయండి బాబు. అంత కిందకి పనస తొన్నలు ఉన్నాయి, పనసకాయలు ఉన్నాయి. అసలు చిన్నవి పెద్దవి అసలు కౌంట్లెస్ ఉన్నాయి. ఇక్కడేమో ఒక పెద్ద కొండని డ్రిల్ చేసేసారనమాట. అక్కడ చాలా రకరకాల వేస్తున్నారు. అది ఎన్నేళ్ళ ముందుగా స్టార్ట్ చేశారో తెలియదు, కానీ ప్రాజెక్ట్ అసలు ఎంతమంది ఆ ప్రాజెక్ట్ మీద పనిచేస్తున్నారో, అసలు చాలా మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చింది అండ్ మనందరికి కూడా దారినిస్తుంది అది. అండ్ ఇలానే రకరకాల దారులు కనుక్కొని మనందరి కోసము ఇలా చేస్తున్నారనమాట. అండ్ నేనైతే ఈ అరకు జర్నీ చాలా ఎంజాయ్ చేశానండి. నాలాగే మీరు కూడా ఎంజాయ్ చేయాలంటే వీడియోస్ చూడండి.